మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీకి ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారా? అందుకే బలమైన లీడర్ల కోసం పార్టీ అగ్రనాయకత్వం వెతుకుతోందా? వెన్నుపోటు పొడిచిన ఆ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో గట్టి బుద్ధి చెప్పాలని ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టిందా అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తోంది. హస్తం పార్టీలోకి జంప్ అయిన ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం దిశగా కారు పార్టీ అడుగులు వేస్తోందట. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో అధికార మార్పు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నియోజకవర్గ అభివృద్ధి పేరిట ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు కారు దిగి అధికార హస్తానికి దగ్గరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటే నియోజకవర్గాల్లో ఉండే ముఖ్యమైన గులాబీ క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయింది. దీంతో పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో గులాబీ పార్టీ కొంతమేర బలహీనపడిందనే చెప్పాలి. అయితే ఆయా నియోజకవర్గాలలో తిరిగి బలం పుంజుకునేలా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్. అందులో భాగంగానే ఆ నియోజకవర్గాలలో బలమైన నేతల కోసం వేట మొదలుపెట్టింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల గులాబీ పార్టీకి లీడర్లు ఉన్నా మిగతా చోట్ల మాత్రం వెతుక్కుంటోంది. ప్రజల్లో పరపతి ఆర్థికంగా బలంగా ఉండి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఢీకొట్టే నేతల కోసం సెర్చ్ చేస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న బలమైన నేతలు లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను సైతం ఎంకరేజ్ చేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ మారిన వాళ్లు మళ్లీ తిరిగి వస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమని ఇప్పటికే స్పష్టం చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో పడింది బీఆర్ఎస్. ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఆ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని చేరదీసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ తాటికొండ రాజయ్య బలమైన నేతగా ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ జడ్పీటీసీలు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గులాబీ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక చేవెళ్ల నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే కాళీ యాదయ్య పార్టీ మారిన తర్వాత అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి కరువయ్యారు. ప్రస్తుతం అక్కడ పెద్ద దిక్కుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాక అక్కడ బీఆర్ఎస్కు ఇన్ఛార్జి కరువయ్యాడు. మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్తో పాటు మరో నేత ఉన్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వాళ్లు సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నారట. అక్కడ త్వరలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోందట. ఇక ఖైరతాబాద్లో దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత అక్కడ పెద్దగా బీఆర్ఎస్ యాక్టివిటీ కరువైంది. దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జిని చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ పోటీ పడుతున్న ఇన్ఛార్జి పదవి ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. శేరలింగంపల్లి నియోజకవర్గంలోనూ సేమ్ టు సేమ్. అక్కడ బలమైన నేత కోసం అధిష్టానం వెతుకుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారాక అక్కడ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను మోసేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి కోసం వెతుకులాట ప్రారంభించింది బీఆర్ఎస్. ఇక రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారిన బీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అక్కడ యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్తీక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు కూడా చేశారు. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడాక అక్కడ పార్టీని భుజాన వేసుకుని మోసేవారెవ్వరూ లేరట. దీంతో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాత్రమే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా బలమైన లీడర్లు లేని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను వెతికే పనిలో పడింది బీఆర్ఎస్. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించి పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం సీరియస్గా దృష్టి సారించారు. మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు బలమైన అభ్యర్థులు దొరుకుతారా లేదా అన్నది త్వరలోనే తేలుతుంది.